హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి రివ్యూస్. డిలే చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద రివ్యూ. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే వసుధార, శైలేంద్ర, మహేంద్ర, మను అందరూ పోలీస్ స్టేషన్లో మాట్లాడుకుంటూ ఉంటారు. వసుధారాని శైలేంద్ర, ఈ అగ్రిమెంట్ పేపర్లపై సంతకం చేయి వసుధార, వీటిపై సంతకం చేస్తే మనుని విడిపించిన తర్వాత, బయటకి తీసుకువచ్చిన తర్వాత డిబిఎస్టి కాలేజ్ ఎండి పదవి నువ్వు నాకు ఇస్తానని మాటిచ్చినట్టు ఈ అగ్రిమెంట్పై సంతకం చేయమని చెప్తాడు శైలేంద్ర. దానికి వసుధార ఒప్పుకోదు. ఎందుకంటే నీకు కాలేజ్లో ఎంతమంది స్టాఫ్ ఉన్నారో తెలీదు, స్టూడెంట్స్ ఉన్నారో తెలీదు, కనీసం కోర్సెస్ కూడా ఎలాంటివో నీకు తెలీదు. అలాంటప్పుడు నిన్ను ఎండిగా నేను ఎందుకు చేస్తాను అని చెప్పి కాసేపు డిఫెండ్ చేస్తుంది వసుధార. కానీ మహేంద్ర కావాలనే శైలేంద్రకి సపోర్ట్ చేస్తున్నట్లు నటిస్తూ, అమ్మా అవన్నీ నేర్చుకుంటాడు, స్టార్టింగ్లో నీకు కూడా ఏమైనా తెలుసా? తెలీదు కదా, ఇప్పుడు శైలేంద్ర కూడా అంతే, నేర్చుకుంటాడు, నేను శైలేంద్రకి సపోర్ట్గా ఉంటాను, నువ్వు సంతకం చేయమ్మా, లేకపోతే 50 కోట్లైనా కట్టాలి, ఎవరో బయట వాళ్ళకి కాలేజ్ని ఇవ్వాలి, బయట వాళ్ళ చేతుల్లోకి కాలేజ్ వెళ్లే బదులు మన శైలేంద్ర భూషణ్ చేతిలోకి వెళ్తే తప్పేముంది అని నటిస్తూ ఉంటారు మహేంద్ర. కరెక్ట్గా చెప్పారు బాబాయ్ అని చెప్పి కరెక్ట్గా వసుధార సంతకం చేసేలోపు మను అంటాడు, లేదు నేను ఒప్పుకోను, ముందు నన్ను విడిపించాకే వసుధార మేడంతో నేను దగ్గరుండి సంతకం పెట్టిస్తాను. ఎందుకంటే నన్ను విడిపించలేకపోకుండా నువ్వు అగ్రిమెంట్పై సైన్ చేసిన తర్వాత నన్ను బయటికి తీసుకురాకపోతే ఎవరు గ్యారంటీ? కాబట్టి నేను నిన్ను నమ్మను, ముందు నన్ను బయటికి తీసుకురా, తర్వాత మేడం సంతకం పెడతారు అని ఇంకా కాన్ఫిడెంట్గా చెప్తాడు మను మాటలు నమ్మి అక్కడి నుండి వెళ్ళిపోతాడు శైలేంద్ర. కానీ వసుధార నేను చెప్పినట్లు చేయాలి అని ఒక కండిషన్ పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోతాడు శైలేంద్ర. ఇంకదంతా ఆలోచిస్తూ ఉంటారు మహేంద్ర, వసుధార అండ్ మను. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. వసుధార, మహేంద్ర, అనుపమ మాట్లాడుకుంటూ ఉంటారు. వాడు కంప్లీట్గా మన ట్రాప్లో పడిపోయాడు కాబట్టి ఇంకొద్ది రోజుల్లో శైలేంద్ర ఖచ్చితంగా రాజీవ్ని బయటికి తీసుకువస్తాడు, రాజీవ్ బ్రతికే ఉన్నాడు అని అనుపమతో మహేంద్ర చెప్తారు. అనుపమ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అదేంటి మహేంద్ర, వాడు బ్రతికే ఉన్నాడా అని అంటుంది. అవును, వాడు బ్రతికున్నాడు కాబట్టే ఆ శైలేంద్ర గాడు అంత కాన్ఫిడెంట్గా మనుని బయటికి తీసుకువస్తాను అంటున్నాడు. కాబట్టి ఇంకా ఈ విషయంలో మనం భయపడాల్సిన అవసరం లేదు. కానీ అమ్మ వసుధార, వాడు వెళ్లే ముందు ఒక మాట అన్నాడు కదా, వాడు ఖచ్చితంగా నువ్వు చెప్పింది చేయాలి అన్నాడు, వాడు ఏం చెప్తాడోనని నాకు భయంగా ఉందమ్మా అని అంటారు మహేంద్ర. మావయ్య, వాడు ఏం చెప్పినా నేను అది చేయడానికి సిద్ధంగా ఉంటాను, ఎందుకంటే నేను ఎప్పుడు మను గారి గురించి ఇప్పుడు ఆలోచిస్తున్నాను అని చెప్పి ఇంకా అలా ఆలోచిస్తూ ఉంటుంది వసుధార. ఇది ఇలా ఉండగా శైలేంద్ర అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా శైలేంద్రకి ఒక ఐడియా వస్తుంది. ఇంకా వెంటనే ఫోన్ తీసి రాజీవ్కి కాల్ చేస్తాడు శైలేంద్ర. హలో, ఏంటి భయ్యా కాల్ చేసి 3 రోజులు అవుతుంది, ఏం చేస్తున్నావు నువ్వు అని అడుగుతాడు రాజీవ్. అదేంటి అలా అడుగుతున్నావు, నాకంటూ పండుండవా బ్రదర్ అని అంటాడు శైలేంద్ర. అదేలే, బిజీగా ఉండకపోతే నువ్వెందుకు కాల్ చేయవు, సరే ఇప్పుడెందుకు చేసావు భయ్యా అని అడుగుతాడు శైలేంద్రని రాజీవ్. ఎందుకు అంటే అది నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి అని అంటాడు శైలేంద్ర. చెప్పు భయ్యా అని అంటారు రాజీవ్. ఇలా కాదు, రేపు ఒక ప్లేస్కి రమ్మని చెప్తాను, ఆ లొకేషన్ సెండ్ చేస్తాను, అక్కడికి వచ్చేసేయ్ అని అంటాడు శైలేంద్ర. భయ్యా 3 రోజులు గ్యాప్ ఇచ్చి ఇప్పుడు కాల్ చేసి ఒక ప్లేస్కి రమ్మంటున్నావంటే నాకేదో డౌట్గా ఉంది అని అంటాడు రాజీవ్. అంటే ఏంటి బ్రదర్, నువ్వు నన్ను కూడా నమ్మటం లేదా? నేను నీ మంచి కోరుకునేవాణ్ణి, నువ్వు ఎప్పుడు బాగుండాలి, నీకు నీ వసుధార దక్కాలి అని కోరుకునేవాణ్ణి, నన్నే అనుమానిస్తున్నావా అని అంటాడు శైలేంద్ర. లేదు భయ్యా, నిన్నెందుకు అనుమానిస్తాను, అయినా నా వసు డార్లింగ్ని చూసి 2 డేస్ అయింది, తన్ని చూడాలనిపిస్తుంది అని అంటాడు రాజీవ్. ఇంక వెంటనే ఒక ఐడియా వస్తుంది శైలేంద్రకి. సరే బ్రదర్, రేపు నీకు ఒక సర్ప్రైజ్ ఉంటుంది, ఓకేనా అని కాల్ కట్ చేస్తాడు శైలేంద్ర. సర్ప్రైజా? ఏంటి భయ్యా విచిత్రంగా మాట్లాడుతున్నాడు,
ఏం సర్ప్రైజ్ అయి ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటాడు రాజీవ్. ఇటువైపు ఇంకా శైలేంద్ర, ఎస్, వీడి వీక్నెస్ మీదే నేను కొట్టాలి. వీడికి ఆ వసుధార అంటే పిచ్చి, ప్రాణం అన్నీ. కాబట్టి వసుధారాన్ని తీసుకువెళ్ళి వాడికి దక్కినట్లు చేసి పోలీసులతో అరెస్ట్ చేయిస్తే ఇటు కాలేజ్ నాకు దక్కుతుంది, మనుగాడి గురించి నాకు అవసరం లేదు, వాడు బయటకు వచ్చేస్తాడు, కాలేజ్ వెంటనే నా చేతిలో పెట్టేస్తారు. డిబిఎస్టి కాలేజ్ ఎండి అవ్వాలనే కల ముందు నాకు ఎవ్వరూ అవసరం లేదు. ఎవరు ఎలా పోతే నాకేంటి, నా ఎండి పదవి నాకు కావాలి. నేను హ్యాపీగా సింహాసనంలో కూర్చొని రాజ్యాన్ని ఏలుతూ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కోర్సెస్ ఎన్నున్నాయి, స్టాఫ్ ఎంతమంది ఉన్నారో తెలుసుకోవాలి. ఇవాళ అందరి ముందు అడగలేదు కాబట్టి బాబాయ్ సరిపోయింది. ఒకవేళ వసుధార అవే ప్రశ్నలు డాడీ ముందు అడుగుంటే నా పరువు పోయేది. డాడీ నన్ను బాగా కొట్టేవాడు. లేదు, అవన్నీ ఎండి అయ్యాక తెలుసుకోవాలి అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు శైలేంద్ర. ఇదంతా గమనిస్తూ ఉంటుంది ధరణి. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. వసుధార, మహేంద్ర కాలేజ్కి బయలుదేరడానికి రెడీ అవుతూ ఉంటారు. కానీ అదే టైంకి డోర్ నాక్ అయిన సౌండ్ వినపడుతుంది. ఎవరమ్మా అని చెప్పి ఇంకా అనుపమ వెళ్ళి డోర్ ఓపెన్ చేసి చూస్తుంది. చూసేసరికి అక్కడ శైలేంద్ర ఉంటాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనుపమ. మేడం, లోపలికి రావచ్చా అని అడుగుతాడు. రండి అని చెప్పి లోపలికి తీసుకువెళ్తుంది అనుపమ. బాబాయ్, వసుధారా అని పిలుస్తాడు. హే శైలేంద్ర, నువ్వేంటి ఇక్కడికి అని అడుగుతారు మహేంద్ర. మహేంద్రతో శైలేంద్ర, బాబాయ్ మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. నేను నిన్నే మీకు చెప్పాను కదా వసుధార నేను చెప్పినట్లు చేయాలని. కాబట్టి వసుధారాని నేను ఒక ప్లేస్కి తీసుకువెళ్ళాలనుకుంటున్నాను అని అంటాడు శైలేంద్ర. ఒక్కసారిగా అనుపమ, వసుధార అండ్ ఇటువైపు మహేంద్ర షాక్ అయిపోతారు. ఎక్కడికి అని అడుగుతారు మహేంద్ర. అంటే అది చెప్పకూడదు బాబాయ్, నేను చెప్తున్నాను కదా ఒక ప్లేస్కి తీసుకువెళ్తాను అని అంటాడు శైలేంద్ర. లేదు, నేను ఒప్పుకోను. ఎక్కడికి తీసుకువెళ్తున్నావో తెలీదు, అక్కడ ఎవరుంటారో తెలీదు, అలాంటిది వసుధారాన్ని నీతో ఒంటరిగా పంపడం నాకు ఇష్టం లేదు అని అంటారు మహేంద్ర. అది కాదు బాబాయ్, ఇప్పుడు వసుధార నాతో వస్తేనే మనుని మనం బయటికి తీసుకురాగలం, లేకపోతే మను బయటకు వచ్చే అవకాశాలు లేవు బాబాయ్ అని అంటాడు శైలేంద్ర. నువ్వెన్నైనా చెప్పు శైలేంద్ర, నా కోడలి క్షేమం నాకు ముఖ్యం. తన్ని నీతో ఒంటరిగా పంపించడం నాకు సేఫ్ అనిపించడం లేదు. నేను వేరే దారి వెతుకుతాను. అంతేకాని ఒంటరిగా వసుధారాని ఎక్కడికి తీసుకువెళ్తున్నావో కూడా తెలియకుండా నీతో నేను పంపలేను అని అంటారు మహేంద్ర. మావయ్య, నేను శైలేంద్రతో వెళ్తాను మావయ్య అని అంటుంది వసుధార. ఒక్కసారిగా శైలేంద్ర, మహేంద్ర అండ్ అనుపమ ముగ్గురు షాక్ అయిపోతారు. వసుధార అని అంటుంది అనుపమ. మేడం, ప్లీజ్ మేడం, ఈ విషయంలో ఎవ్వరూ ఏమీ మాట్లాడద్దు. మను గారు బయటికి రావాలి అంటే శైలేంద్రతో నేను వెళ్ళాలి. ఎక్కడికి తీసుకువెళ్తున్నాడో తెలియదని మీరు భయపడుతున్నారు, కానీ రిషి సార్ ఎప్పుడూ నా పక్కనే ఉన్నట్లు నేను ఫీల్ అవుతాను. రిషి సార్ నాకు ఎప్పుడూ ధైర్యాన్ని అందిస్తూనే ఉంటారు. ఒకవేళ అక్కడ అవకతవకలు, లేనిపోని విషయాలు జరిగాయి అంటే వాళ్ళతో ఎలా పోరాడాలో నాకు బాగా తెలుసు మావయ్య అని అంటుంది వసుధార. కానీ అమ్మ, వాడు ఎక్కడికి తీసుకువెళ్తున్నాడో తెలీదు, ఒకవేళ అని అంటారు మహేంద్ర. మావయ్య, మీరు నన్ను నమ్మండి, మన కాలేజ్ మనకి దక్కాలి అన్నా, మను గారు బయటికి రావాలి అన్నా నేను ఇప్పుడు వెళ్ళక తప్పదు. నాకు ఈ విషయంలో అడ్డు చెప్పొద్దు మావయ్య గారు. శైలేంద్ర గారు, రండి వెళ్దాం అని అంటుంది వసుధార. నువ్వు సూపర్ వసుధార, నీలాంటి అమ్మాయిని నేను నిజంగా ఎక్కడ చూడలేదు. సరే రా వెళ్దాం. బాబాయ్, నాకు మీ భయం అర్థమవుతుంది, కానీ మీరు అనుకున్నట్లు అక్కడ ఎలాంటి అవకతవకలు జరగవు బాబాయ్. ఇది నేను మీకు ఇస్తున్న గ్యారంటీ. రా వసుధార వెళ్దాం అని ఇంకా వసుధారాని కారులో శైలేంద్ర తీసుకువెళ్తూ ఉంటాడు. ఇది ఇలా ఉండగా రాజీవ్ రాజీవ్ చెప్పిన ఇంకా శైలేంద్ర చెప్పిన ప్లేస్లో వెయిట్ చేస్తూ ఉంటాడు. ఏంటి భయ్యా ఏదో సర్ప్రైజ్ అంటున్నాడు, మాట్లాడాలి అంటున్నాడు, అసలు భయ్యా ఏమనుకుంటున్నాడు, నిజంగా వస్తాడా రాడా అని ఆలోచిస్తూ ఉంటాడు రాజీవ్. శైలేంద్ర వసుధారాన్ని అడుగుతారు. వసుధార,
నువ్వు నిజంగా చాలా ధైర్యవంతురాలివి. నీకు భయం వేయటం లేదా అని అడుగుతాడు శైలేంద్ర. ఎందుకు భయపడాలి? నాలో ధైర్యం నాకుంది. ఎప్పుడు రిషి సార్ నింపిన ధైర్యం నాతో వెంట ఉంటూనే ఉంటుంది. నాకు ఏమీ అవ్వకుండా రిషి సరే నన్ను కాపాడుతారు. అయినా నీ దగ్గర నాకు భయం ఏంటి అని అంటుంది వసుధార. సరే, నీ నమ్మకం నీది అని ఇంకా అలా వసుధారాని ఒక ప్లేస్కి తీసుకువెళ్తాడు శైలేంద్ర. నువ్వు ఇక్కడే ఉండు, నేను చెప్పినప్పుడు రా అని కార్ దిగి వెళ్ళిపోతాడు శైలేంద్ర. ఇంకా అలా కార్ డోర్ నుండి చూసేసరికి అక్కడ రాజీవ్ కనబడతాడు. ఒక్కసారిగా వసుధార షాక్ అయిపోతుంది. ఇంకా వెంటనే తన ఫోన్ తీసి ఇంకా ఫోన్లో రికార్డ్ చేస్తుందనమాట వసుధార. ఇంకా అలా రాజీవ్ అయితే, ఏంటి భయ్యా సీక్రెట్గా కలవాలి అన్నావు ఏంటి? ఏదైనా సెన్సేషనల్ న్యూస్ తెలిసిందా అని అడుగుతారు. అవును బ్రదర్, సెన్సేషనల్ న్యూస్ ఇది. ఏంటో తెలుసా? నేను డిబిఎస్టీ కాలేజ్కి ఎండి అవ్వబోతున్నాను బ్రదర్ అని అంటాడు శైలేంద్ర. ఒక్కసారిగా రాజీవ్ షాక్ అయిపోతాడు. ఏంటి, డిబిఎస్టీ కాలేజ్కి ఎండి అవ్వబోతున్నావా? నా మరదలు వసు ఉన్నంతకాలం నువ్వు ఎలా అవుతావు భయ్యా అని అడుగుతాడు రాజీవ్. అవుతున్నాను బ్రదర్, చెప్తున్నాను కదా. నాకు రేపో ఎల్లుండో డిబిఎస్టీ కాలేజ్ పదవి వస్తుంది. వసుధార అగ్రిమెంట్ పేపర్లపై సంతకం చేసేసింది. నేను కాలేజ్ వదిలి వెళ్ళిపోతాను, నాకు ఎవ్వరూ అవసరం లేదు అని. అందుకే డిబిఎస్టీ కాలేజ్ ఎండీగా అందరూ కలిసి నాకు పదవిని అప్పచెప్పారు అని అంటాడు శైలేంద్ర. లేదు భయ్యా, ఇది వినడానికి నాకెందుకో కాస్త తేడాగానే అనిపిస్తుంది. నా వసు, నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా, నువ్వు ఎంతమందిని చంపినా, ఎన్ని కిడ్నాపులు చేయించినా తను ఎవ్వరి మాటలకి లొంగలేదు. అలాంటిది తనంతట తాను ఎండీ పదవి వదులుకొని నీకిచ్చిందా? ఇది నమ్మడానికి లేదు అని అంటాడు రాజీవ్. శైలేంద్ర, బ్రదర్ నేను చెప్తుంది నిజం బ్రదర్. అన్నీ వదిలేసి తను వెళ్ళిపోయింది కాబట్టి నేను తన్ని కన్విన్స్ చేశాను. నీకు ప్రేమ దక్కట్లేదు అని నువ్వు అంటున్నావు. రిషి ఎప్పటికీ తిరిగి రాడని నువ్వు వదిలేసి వెళ్ళిపోతున్నావు వసుధారా. కానీ నేను రిషి కంటే ఎక్కువ ప్రేమించేవాడు ఒకడు ఉన్నాడని, వాడి దగ్గరికి తీసుకువెళ్తానని, నీ జీవితం చాలా బాగుంటుందని చెప్పి వసుధారాని కన్విన్స్ చేసి ఇక్కడికి తీసుకువచ్చాను బ్రదర్ అని అంటాడు రాజీవ్తో శైలేంద్ర. ఒక్కసారిగా రాజీవ్ షాక్ అంటే షాక్ అయిపోతాడు. భయ్యా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అంటే వసుని ఇక్కడికి తీసుకువచ్చావా అని అడుగుతారు. అవును బ్రదర్, వసుధారానే ఇక్కడికి తీసుకువచ్చాను అని అంటాడు ఇంకా రాజీవ్తో శైలేంద్ర. ఒక్కసారిగా రాజీవ్కి ఎగిరి గెంతు వేయాలనిపిస్తుంది. భయ్యా నువ్వు చెప్పేది నిజమా? నా వసు నా కోసం వచ్చిందా? నేను ఇది నమ్మలేకపోతున్నాను. భయ్యా ఒట్టేసి చెప్పు అని అంటాడు. అయ్యో బ్రదర్, నేను చెప్తుంది నిజం, కావాలంటే చూడు, వసుధారా అని పిలుస్తాడు. ఇంకా వసుధార అలా కిందకి దిగి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. వసుధారాను చూడగానే రాజీవ్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. భయ్యా వసు నా కోసం నడుచుకుంటూ వస్తుందా అని అంటారు. అవును బ్రదర్, ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది అనే ఒక సామెత ఉంది కదా, అలా ఈరోజు నీకొక రోజు, ఈరోజు నీ రోజే కాబట్టి వసుధార నీకోసమే నడుచుకుంటూ వస్తుంది అని అంటాడు శైలేంద్ర. రాజీవ్ వసుధార దగ్గరికి వెళ్తాడు. వసు, నువ్వు నా కోసం వచ్చావా? నిజంగా వచ్చావా అని అడుగుతాడు. ఇంకా వసుధార అలా శైలేంద్ర వైపు చూస్తుంది. చెప్పు అని సైగ చేస్తూ ఉంటాడు శైలేంద్ర. అవును రాజీవ్, నేను నీకోసమే వచ్చాను అని అంటుంది వసుధార. నేను నమ్మలేకపోతున్నాను వసు. ఇంకా మనకి ఎవరితో అవసరం లేదు. రా వెళ్ళిపోదాం అని అంటాడు రాజీవ్. లేదు, నేను రాలేను అని అంటుంది వసుధార. అదేంటి వసు, ఎందుకు రాలేవు? అయినా అంతా వదిలేసి వచ్చేసావు కదా, ఇంకేంటి అని అడుగుతారు. అంటే అది అని చూసేలోపు ఇంకా అప్పుడే కరెక్ట్గా పోలీసులు అయితే వస్తారనమాట. ఇంకా పోలీసులను చూసి రాజీవ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇంకా రాజీవ్ వెంటనే పారిపోవాలి అనుకుంటాడు. కానీ అదే టైంకి ఇంకా పోలీసులు వచ్చి రాజీవ్ని పట్టుకొని రాజీవ్ని లాఠీతో బాగా కొడుతూ ఉంటారనమాట పోలీస్. ఏరా, చనిపోయినట్లు నటించి
మమ్మల్నే ఫూల్స్ చేస్తావా రాస్కెల్ అని ఇంకా బాగా ఎస్ఐ అయితే కొడుతూ ఉంటాడనమాట రాజీవ్ని. ఇంకా రాజీవ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇంకా శైలేంద్ర అలా రాజీవ్ వైపు చూస్తూ ఉంటాడు. నన్ను మోసం చేస్తావా? నన్ను మోసం చేస్తారా? ఈ రాజీవ్ పగబడితే ఎలా ఉంటుందో మీకు తెలీదు, చూపిస్తా, నేనంటే ఏంటో చూపిస్తా అని చెప్పి ఇంకా గట్టిగా అక్కడి నుండి అరుస్తూ పోలీసులు అరెస్ట్ చేసేసరికి వెళ్ళిపోతాడనమాట రాజీవ్. ఇంకా మను అలా రాజీవ్ వైపు చూస్తూ ఉంటాడు. రాజీవ్ దగ్గరికి మను వస్తాడు. రేయ్, తెలివితేటలు మీకు మాత్రమే కాదు మాకు ఉంటాయి. మీరు మాత్రమే తప్పులు చేసి తప్పించుకోగలరు అనుకుంటున్నారు. కానీ ఎలాంటి పద్ధతి ఎవరికి వాడాలో వాళ్ళకి వాడి నిజాన్ని ఎలా బయట పెట్టాలో, న్యాయాన్ని ఎలా గెలిపించాలో మాకు బాగా తెలుసు. మీ దారిలో వస్తేనే మీకు తగిన బుద్ధి జరుగుతుందని శైలేంద్ర గారిని వెధవం చేసి నిన్ను లోపల పెట్టేలా చేశా. పోరా పో. నేను అప్పుడు ఒకటే చెప్తున్నాను, ఇప్పుడు అదే చెప్తున్నాను, ఎప్పటికీ ఒకటే చెప్తాను. ఎప్పటికీ వసుధార మేడం అంటే రిషి సార్ సొంతమే. తన వైపు ఎవరికి కన్నెత్తి చూసే అంత స్థాయి అర్హత కూడా ఎవరికి లేదు, ముఖ్యంగా నీకు. పోరా, వెళ్ళి జైల్లో ఊసలు లెక్క పెట్టుకో పో అని ఇంకా గట్టిగా వార్నింగ్ ఇస్తాడు మను. చెప్తా, అందరి లెక్కలు చెప్తా, అందరి లెక్కలు తేలుస్తా అని అక్కడి నుండి ఇంకా జైలుకి వెళ్ళిపోతాడనమాట శైలేంద్ర. ఇంకా రాజీవ్ శైలేంద్ర అయితే అలా ఇంకా చూస్తూ ఉంటాడు. వసుధారా, నా సైన్ అని అంటారు. ఏ సిగ్నేచర్ అని అడుగుతుంది వసుధార. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శైలేంద్ర. అదేంటి, మనుని బయటికి తీసుకువచ్చిన తర్వాత ఎండి పదవి నాకు ఇస్తున్నట్లు సంతకం చేస్తానని చెప్పావు కదా అని అంటారు. ఓ అదా ఒక్క నిమిషం అమ్మ వసుధారా, ఈ పేపర్లు ఒకసారి నాకు ఇవ్వమ్మా అని ఇంకా మహేంద్ర పేపర్లు తీసుకుంటారు. ఇంకా పేపర్లను చూస్తూ ఉంటాడనమాట మహేంద్ర. ఏంటి బాబాయ్, ఏమైంది అని అడుగుతారు. ఏం లేదు శైలేంద్ర, నువ్వెప్పుడు మమ్మల్ని బెదిరిస్తూ ఉంటావు కదా, అందుకే ఫర్ ద చేంజ్ ఒకసారి కొత్తగా ఉంటుందని మేము నిన్ను బెదిరించాలనుకుంటున్నాం అని నవ్వుతూ ఉంటారు మహేంద్ర. ఒక్కసారిగా శైలేంద్ర షాక్ అయిపోతాడు. ఏంటి బాబాయ్ మీరు అనేది అని అంటారు. అవును, మేము చెప్పేది నిజం అని అంటుంది వసుధార. ఇంకా వెంటనే మహేంద్ర తన ఫోన్లో ఒక ఫోటోని చూపిస్తాడు. ఆ ఫోటో చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శైలేంద్ర. ఎందుకంటే రాజీవ్ శైలేంద్ర కలిసి ఉన్నప్పుడు మాట్లాడుకుంటున్నప్పుడు అందులో ఫోటో తీస్తుంది కదా వసుధార, వీడియో రికార్డ్ చేస్తుంది అండ్ ఫోటో కూడా తీస్తుంది. ఇంకా ఫోటోని వెంటనే మహేంద్రకి షేర్ చేస్తుంది వసుధార. ఒకసారి ఈ ఫోటోలో ఉన్న ఆ అందమైన వ్యక్తి ఎవరో చూసావా? నువ్వు ఎండి పదవి కావాలి, నాకు ఎండి నవ్వాలి అని ఇంకొకసారి మమ్మల్ని అడిగావనుకో, ఈ ఫోటో డైరెక్ట్గా తీసుకువెళ్ళి పోలీస్ స్టేషన్లో చూపించాం, వాళ్ళేం చేస్తారు, మహా అయితే జైల్లో పెడతారు. తీసుకువెళ్ళి అన్నయ్యకే చూపిస్తా, అన్నయ్య నిన్ను ఏం చెయ్యాలో అది చేస్తాడు. చెప్పు, ఎండి పదవి కావాలా, ప్రాణం కావాలా అని అడుగుతారు మహేంద్ర. ఇంకొకసారి ఎండి పదవి కావాలి అన్నావంటే ఈ ఫోటో, ఈ వీడియో అండ్ ఈ అగ్రిమెంట్ పేపర్లు 3 ఫణీంద్ర సార్ టేబుల్ మీద ఉంటాయి. అప్పుడు సార్ నిన్ను గన్తో కాలుస్తారో కత్తితో పొడుస్తారో ఎవరికి తెలుసు అని అంటుంది వసుధార. ఒక్కసారిగా వణికిపోతూ ఉంటాడు శైలేంద్ర. ఏంటి శైలేంద్ర, చేతులు కాళ్ళు వణుకుతున్నాయేంటి అని అంటారు మహేంద్ర. బాబాయ్, మీరు నన్ను మోసం చేశారు బాబాయ్, ఇది తప్పు బాబాయ్ అని అంటాడు శైలేంద్ర. ఛీ, నోరు మూసుకో, తప్పొప్పుల గురించి నువ్వా మాట్లాడేది? నా భార్య జగతిని దూరం చేశావు, నా కొడుకుని ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియకుండా చేశావు. నీలాంటి వెధవకి ఇలా చేయడమే కరెక్ట్రా? నిజం ఎప్పుడెప్పుడు బయటపడిపోతుందా అని అనుక్షణం బ్రతుకుతూ చస్తూ ఉండు. ఇంకొకసారి DBST కాలేజ్ ఎండి పదవిపై ఆశపడ్డావో నీ ప్రాణాలే పోతాయి. రామ, నువ్వు వెళ్దాం అని ఇంకా మను వసుధారాన్ని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతారు మహేంద్ర. ఇంకా ఏమీ చేయలేక
అలా ట్రాప్లో పడిపోయి లాక్ అయిపోతాడు శైలేంద్ర. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.